యెషయా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతాను, ఆలకించండి. 8వ వచనం నుంచి, రాబోవు దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నువ్వు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటల్ని మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారై ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలె అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టగా దాన్ని పొగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు కానీ గుంటలో నుండి నీళ్లు తీయుటకు కానీ దానిలో ఒక్క పెంకైనను దొరకదు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము ఏమంటున్నారు? రాబోవు దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము. ఏంటంట? ఏం రాయాలంట? పలక మీద రాసి గ్రంథంలో లిఖించేది. 12వ వచనం, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. పలక మీద రాసి గ్రంథంలో లిఖించే వాక్యాలు చెప్తున్నా, వినండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు కదా, కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు కానీ గుంటలో నుండి నీళ్లు తీయుటకు కానీ దానిలో ఒక పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడెదరు. నోరు మూసుకొని ఉంటేనే రక్షించబడతారు. పెదవులు ఎత్తితే కోస్తాడు దేవుడు. మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును. ఎట్టున్నానంట? ఓకే, నేను సిద్ధం, డిబేట్కి సిద్ధం. ఎవరితో నేను డిబేట్కి సిద్ధం. రా, నేను చెప్పే వాక్యాల్లో ఏదన్నా నీకు వాక్యానుసారమైంది కనపడకపోతే రా, బైబిల్ తీసుకొని, నీ దగ్గరుండే బైబిల్ తీసుకొని, నా దగ్గరుండే బైబిల్ తీసుకొని నేను వస్తా. నీకేది నచ్చలేదో చెప్పు. దేవుడు అంటున్నాడు, ఎందుకు ఇది చేస్తాడంట? ఎందుకు చేస్తాడంటండి? ఈ దోషము 13వ వచనం, ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. ఎందుకని ఆ విధంగా మరి ఎత్తైన గోడ వలె కనబడుతుంది? ఆ గోడను అడ్డం చేసుకొని ఉంటున్నాం. మరి ఆ గోడ హఠాత్తుగా ఎందుకు పడిపోతుంది అని అంటే, మీరు ఈ వాక్యము వద్దని, ఏంది? మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటిరి గనుక. ఇంకా దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెబుతారంట.
వద్దొద్దు, దర్శనం చూడొద్దు. దర్శనం చూస్తే మా బతుకులన్నీ బయటపడతాయి. కాబట్టి నువ్వు దర్శనము చూడొద్దు. ఇంకా యుక్త వాక్యములను మాతో ప్రవచింపవద్దు. ఏ వాక్యాలంట? యుక్త వాక్యములను మాతో ప్రవచించవద్దు. మృదువైన మాటలే మాతో పలుకుడి. నీ నోట్లో నుంచి శాపమే రాకూడదు. దైవసేవకుడా, అన్నా అన్నా ఏందన్నా, మేము ఏం చేసినా కానీ మమ్మల్ని దీవించన్నా, మేము ఏం చేసినా కానీ దేవుడు దీవించమని ప్రార్థన చేయన్నా మా కోసం. ఎంత జ్ఞానం అంటే కొంతమందికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి సాతానుడు ఇస్తున్నాడు అంటే, ఈ యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్కరిని గుడ్డితనంలోనికి నెట్టేస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత కల్పించిన గుడ్డితనంలో ఎంత జ్ఞానం ఉందంటే, అయితే దేవుని జ్ఞానం ముందు ఈ యుగ సంబంధమైన దేవత కల్పించిన జ్ఞానం ఎంత మాత్రమో నిలువదు. ఖచ్చితంగా నీ చీకటి ఏదో ఒకసారి కనిపిస్తుంది. నువ్వు బయట పడక మానవు. నువ్వు చీకట్లో చేసేది వెలుగులోకి వస్తుంది. ఎవరో చుట్టం లేదని చెప్పి నువ్వు చూసేది మిద్దెల మీద ప్రకటించవలసి వస్తుంది. ఇప్పుడు నేను మైకులో ప్రకటించినట్టుగా నీ బతుకు ఎండేస్తాడు దేవుడు. నీ బతుకుని పారబెడతాడు దేవుడు. ఏమంటున్నాడండి? ఇది మన సంఘంలోనే జరుగుతుంది బాగా. ఏమని? దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పుతున్నారు. యుక్త వాక్యములను మాతో ప్రవచింపుకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి. మాయా దర్శనములను, ఏ దర్శనాలంట? మాయా దర్శనాలు. అర్థమైందా? ఒకసారి ఇశ్రాయేలీయులకి యుద్ధం రాబోతుంది. సరే, మరి యెహోవా ప్రవక్త ఎవరన్నా ఉంటే పిలిపిండి, ఆయన మన గురించి దేవుని దగ్గర విచారిస్తాడు. యుద్ధానికి పోతే గెలుస్తామో లేమో అనంటే, మిగతా వాళ్ళంతా ఈ బయలుదేవత ప్రవక్తలు, ఆశారాదేవి ప్రవక్తలు, విగ్రహ సంబంధమైన ప్రవక్తలందరూ రాజా నువ్వు వెళ్ళు, నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తాను. ఒకడైతే 2 శూలాలు తీసుకుని వచ్చి, ఈ శూలాలతో యుద్ధానికి పో, ఈ శూలాలతో నువ్వు శత్రువుల కళ్ళను నువ్వు పొడిచేస్తావు అని అంటున్నాడు. మరి వీరి ప్రవర్తన, వీరి ప్రవచనములు, వీరి యొక్క ఎగుర్లు, వీరి యొక్క డ్యాన్సులు అర్థం చేసుకొని, దైవజనుడైన నాకు వీరి మీద నమ్మకం కలగటం లేదు, యెహోవా ప్రవక్త నీ దేశంలో ఎవరన్నా ఉంటే పిలిపి అంటే, ఉన్నాడు కానీ వాడు నా గురించి మంచి చెప్పడం. ఒకడున్నాడు, వాడు నా గురించి మంచి చెప్పడం. మంచి చెప్పకపోయినా సరే ఆయనే రావాలా, ఆయనే దర్శనం చూడాలా, ఆయనే విచారించాలా, ఆయన నోట్లో నుంచే వినాలా అంటే పంపించారు. ఒక భటును పంపించారు. ఆ భటును పోయి, అయ్యా నిన్ను రాజుగారు పిలుస్తున్నారు, యుద్ధానికి పోయే ముందు నువ్వు దేవుని దగ్గర విచారించి ఆయనకి చెప్పాలంట. సరే వస్తున్నా. సరే కానీ చిన్న విన్నపం, అందరూ రాజు విజయం కలుగుతుంది అంటున్నారు, నువ్వు కూడా అట్టే చెప్పి ఎందుకు నీకు సమస్య అని అన్నాడు. సర్లే అని చెప్పి వచ్చాడు. ప్రవక్త దగ్గరకు వచ్చేసరికి, ప్రవక్త ఇట్లాగా మేము యుద్ధానికి పోతున్నాం, మరి దేవుని దగ్గర విచారించి పోయి వెళ్ళండి, మీకు మేలే జరుగుతుంది, మీకు విజయం జరుగుతుంది అన్నాడు. ఇదే కదా వీళ్ళు కూడా కోరింది. అయితే రాజు ఏమన్నాడు తెలుసా? నువ్వు కరెక్ట్గా చెప్పటంలా. ఏంది అంటే వీటికి తెలుసు నేను ఖచ్చితంగా ఓడిపోతానండి. ఎందుకు? బయలుదేవతను ఆరాధిస్తున్నాడు కాబట్టి, బయలును వెంబడిస్తున్నాడు కాబట్టి, యెహోవాను వెంబడించకుండా వేరు దేవుణ్ణి వెంబడిస్తున్నాడు కాబట్టి వీడికి అర్థమైపోయింది, నా సీన్ అయిపోయింది. సర్లే ఎందుకులే, వీడితో మనకు సమస్య ఉంది, నువ్వు పోలే, దేవుడు నీకు విజయాన్ని ఇస్తానంటే, కాదు నువ్వు సత్యం చెప్పటంలా, నువ్వు అబద్ధం చెప్తున్నానంటే అప్పుడు చెప్పాడు,
నేను చూస్తున్నాను నీవు నీతో వచ్చిన ప్రజలందరూ ఓడిపోతారని అనంటే ఆ సోలాలు తీసుకొచ్చినట్టు చెప్ప మీద కొట్టి, నా దగ్గర ఉన్న యెహోవా ఆత్మ ఎక్కడి నుంచి నీ దగ్గరికి వెళ్ళిందంటే, ఈ రాజ్యం మీదకి శత్రువులు ప్రవేశించినప్పుడు ప్రాణరక్షణ కొరకు నువ్వు గదుల్లో దాక్కునేటప్పుడు అర్థమవుద్ది, నీ నుంచి ఆత్మ నా దగ్గరకు యెహోవా ఆత్మ ఎలా వచ్చిందో అన్నప్పుడు ఆ రాజు ఏం చేసేది తెలుసా? భటులతో, రేయ్ నేను యుద్ధాన్ని పోతున్నా, వీడు నా గురించి యాంటీగా చెప్పాడు, నేను గెలిచి వస్తా, అప్పుడు దాకా వీడిని చెరసాల్లో పెట్టు అన్నాడు. మరి ఈ సందర్భానికి ముందు ఏం జరిగిందంటే, పరలోకంలో ఒక మీటింగ్ జరిగింది. పరలోకంలో మీటింగ్ జరిగింది. వీడు యుద్ధానికి పోతున్నాడు, వీడిని ఓడించాలా, వీడు యుద్ధానికి పోయి సావాలా, ఎడ చేద్దాము అని దేవుడు అంటుంటే తలా ఒక మాట చెప్తున్నారు. అక్కడ ఒక ఆత్మ వచ్చింది. ఒక ఆత్మ వచ్చి, నేను పోయి ఆ రాజు యొక్క ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండి అబద్ధములను ప్రకటిస్తాను. రైట్, బేష్, వెళ్ళు. బయలుదేవత ప్రవక్తల నోట, ఆషారాదేవి ప్రవక్తల నోట, మరి విగ్రహ సంబంధమైన ప్రవక్తల నోట నువ్వు అబద్ధమాడు ఆత్మగా ఉండి వాడికి కలగబోయే దుర్గతికి బదులుగా నీకు మేలు జరుగుతుంది, పోయి యుద్ధం చేయని చెప్పండి అని దేవుడు పంపించాడు. అంటే లోకంలో సత్యాన్ని ప్రకటించే ప్రవక్తలు ఉంటారు, అసత్యాన్ని ప్రకటించే ప్రవక్తలు కూడా ఉంటారు. సరైన దర్శనములు చూసే ప్రవక్తలు ఉంటారు, మాయా దర్శనములు చూసే ప్రవక్తలు కూడా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు చూసే ప్రవచనము, నువ్వు చూసే దర్శనం మాకొద్దు. 9వ వచనం, వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారు, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి. ఈయన ఎప్పుడు చూసినా మా గురించి చెడే చెప్తాడు, మా ఆశలు మా కోరికలు నెరవేర్చుటకు మేము పోతుంటే మా మార్గానికి అడ్డు తగులుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడే మాకు వద్దు, ఇశ్రాయేలు దేవుని సంగతి మా ఎదుట ఎత్తవద్దు అనే ప్రవక్తలు ఉన్నారు. ఒక నాణానికి 2 ముఖాలు ఉన్నట్టు, ఒకటి బొమ్మ, ఒకటి బొరుసు. అలాగే క్రైస్తవ లోకంలో కూడా 2 రకాల క్రైస్తవులు ఉంటారు. ఒకరు దేవుని దర్శనాలను కావాలనుకునే వాళ్ళు ఉంటారు, ఇంకొకరు మాయా దర్శనములను కావాలనుకునేవారు కూడా ఉంటారు. అర్థమైందండి? కొంతమంది పోరాటంతో స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచం మీద పండుకొనే స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. ఎట్లాగా? కొంతమంది పోరాటముతో స్వాస్థ్యాన్ని సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచం కింద ఉండి, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు బతికున్నప్పుడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. వెలుగేం చేస్తుంది? వెలుగునిస్తుంది, ఇంకొకరిని వెలిగిస్తుంది. ఇది దాని డ్యూటీ. ఇంకోటి, మరి దీపాన్ని వెలిగించినప్పుడు దాన్ని ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. అయితే కొంతమంది మంచం కింద, కొంచెం కింద, కంచం కింద. మంచం అంటే నిద్ర, రెస్ట్, నిద్ర, రెస్ట్, విశ్రాంతి. వెలిగించబట్టారే, కానీ దీపం ఎక్కడ ఉండాలా? దీపస్తంభం మీద ఉండాలా. కానీ వారు ఎక్కడ ఉన్నారు? మంచం కింద. ఎప్పుడు చూసినా రెస్టే. ఇంకోటి కొంచెం. కొంచెం అంటే ఏంది? ధాన్యాన్ని కొలిసే కొంచెం. కొన్ని దీపస్తంభాలని కొంతమంది వెలిగించుకొని
దేని కింద పెట్టుకుంటారు అంటే వ్యాపారం, ఉద్యోగం, వృత్తి ఉండాలి. ఎంతవరకు ఉండాలి? కొన్ని దీపాలు వెలిగించబడినప్పుడు దీపస్తంభం మీద ఉండకుండా కొంచెం కింద ఉంటున్నాయి. ఎప్పుడు చూసినా వ్యాపారమే, ఎప్పుడు చూసినా డబ్బే, ఎప్పుడు చూసినా ధనమే, ఎప్పుడు చూసినా ధాన్యమే, ఎప్పుడు చూసినా ఆస్తులు పెంచుకోవటమే. ఎక్కడ దాకా వస్తాయి నీ ఆస్తులు? నీ శవం, నువ్వు శవం అయిపోయినప్పుడు నీ సమాధి వరకే వస్తాయి. రాసిస్తా, ఆ తర్వాత నువ్వేం తీసుకుపోగలవేమో. నీ కొంచెం నీతోటి నీ సమాధి వరకే వస్తుంది, ఆ తర్వాత రాదు. సాడీలు చెప్పొద్దు, తప్పించుకోవద్దు. సువార్త ఉందని, మరి నియామక కోటాలు ఉన్నాయని కొంచెం అడ్డం పెట్టదు. నీ కొంచెం నేను రక్షించదు. మూడోదేంటి? కంచం, ఎప్పుడు చూసినా తిండే. ఏంటి? ఎప్పుడు చూసినా తిండే. కంచం కోసం సువార్త చేసేవాళ్ళు ఉంటారు, కంచం కోసం పరిచయం చేసేవాళ్ళు ఉంటారు, సంపాదన కోసం, ఇల్లుల కోసం, బ్యాంక్ బ్యాలెన్సుల కోసం. కాబట్టి ఇక్కడ రెండు రకాల వాళ్ళు ఉన్నారు. మనం చదువుకున్న లేఖన భాగాల్లో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. దర్శనము కావాలి, దర్శనము ఏం చెప్తుందో అది మాకు నువ్వు ప్రచురించాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మా కొరకు మాయా దర్శనము కనుడి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకరు పోరాటాలతో స్వాస్థ్యాన్ని సంపాదించుకునే వాళ్ళు, ఇంకొకరు మంచం కింద, కొంచెం కింద, కంచం కింద స్వాస్థ్యాన్ని సంపాదించుకునే వాళ్ళు. మంచం కింద, కొంచెం కింద, కంచం కింద ఉండి స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటే బైబిల్ అనుమతిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ బైబిల్ అనుమతించదు. ఎందుకు? రాజాది రాజులు, చక్రవర్తులను కూడా దేవుడు తన తూకంలోకి తీసుకొచ్చాడు. ఎవరిని విస్మరించాలా? ఒకడేం చేశాడు తెలుసా? పెద్ద గోపురం కట్టి, ఆకాశానికి తాకే పెద్ద గోపురం కట్టి, ఆ గోపురం మీద నుంచి పరలోకానికి వెళ్ళి అక్కడ దేవునితో పోరాడాలనుకున్న గొప్ప గోపురం కట్టాడు. పేరు సంపాదించుకుందామో రండి అని పిలిచాడు. ఎవరోడు? నిమ్రోదు. చరిత్రలో కలిసిపోయాడు, కాలగర్భంలో కలిసిపోయాడు. అర్థమైందా? ఇలాంటి రాజాదిరాజులు, చక్రవర్తులు దేవునికి ఎదురు తన్ని. అందుకనే మరి దమస్కు గవినిలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై సౌలుతో అన్న మాట ఏంటి తెలుసా? సౌలా, ముని కోళ్ళలకు ఎదురు తన్ని ఎవరు నిలవగలరు? ముని కోళ్ళలు అంటే ఏంటి? గోడ అదొక శిక్ష. రోమియోల యొక్క శిక్ష ఎంత భయంకరమైన శిక్ష అంటే, గోడలో బాగా షార్ప్నెస్గా సూదులాగా దాన్ని షార్ప్ చేసి వాటిని గోడల్లో గుచ్చేసి ఉంటారు. దాన్ని కాలుతో తన్నగలరా? ఎవరైనా తనగలరా? తంతే ఏమవుతుంది? ఒకసారి తంతారేమో, రెండోసారి పరిస్థితి ఏంది? ముని కోళ్ళలకు ఎదురు తన్ని నువ్వు నిలవగలవా సౌలా? ఎవరయ్యా నువ్వు? నీవు హింసిస్తున్న యేసుని. అర్థమైందా? కొందరు నిజమైన దర్శనాలను చూస్తున్నారు, నిజమైన వాక్యాన్ని చూస్తున్నారు. కొందరు మాయా దర్శనాలను చూస్తున్నారు. నువ్వు చెప్పే వాక్యం మాకొద్దు, మాకు మృదువైన మాటలే కావాలి, శాపాలు ప్రకటిస్తున్నావు, మేము ఎన్ని తప్పులు చేసినా మాకు ఆశీర్వాదాలే కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే స్వాస్థ్యం ఎలా లభిస్తుంది? పోరాటాల ద్వారానే స్వాస్థ్యము లభిస్తుంది. దేని ద్వారా? పోరాటాల ద్వారానే స్వాస్థ్యము లభిస్తుందని దేవుని వాక్యంలో ఉంది. నేను 3 సందర్భాలు చెప్పాలనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే ఇంకా సమయం అంటే 4 సందర్భాలు చెప్తాను. మోషే తర్వాత లీడర్ ఎవరు? యెహోషువ.
మోషే తర్వాత దేవుడు లీడర్గా ఎంచుకున్న వ్యక్తి యెహోషువ. యెహోషువ లీడర్ అవటానికి గల కారణం ఏంటంటే పోరాటం. ఏంటి? పోరాటం. వీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వస్తూ ఉన్నారు. అకారణంగా వారి మీదకి యుద్ధానికి వచ్చారు. మొట్టమొదటి యుద్ధం జరిగింది ఇశ్రాయేలీయులతో. ఎవరికి? కత్తి తీసి. నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రని చేతబట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనని నేను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. ఇప్పుడు 66 గ్రంథాలు ఉన్నాయి మనకి. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో? 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలలో మోషే పేరుతో ఒక గ్రంథం ఏమైనా ఉందా? మోషే గొప్ప నాయకుడు, మోషే పేరుతో ఒక్క గ్రంథం ఏమైనా ఉందా? యెహోషువ పేరుతో? కారణం పోరాటం. మంచం మీద పండుకుంటే నీకు స్వాస్థ్యం రాదు. కంచం కింద ఉంటే నీకు స్వాస్థ్యం రాదు. కొంచెం కింద ఉంటే కూడా నీకు స్వాస్థ్యం రాదు. మారు మనసు పొందు. ఎన్ని వాక్యాలు చెప్పాలి నీకు? నీ జీవిత పరమార్థాన్ని తెలుసుకో. మారు, సంపూర్ణంగా మారు. దేవుడు నీకు స్వాధీనం అవుతాడు, దగ్గర అవుతాడు. మాయా దర్శనాల దగ్గరికి వెళ్ళొద్దు. అర్థమైందా? యెహోషువ మోషే తర్వాత లీడర్ అవటానికి గల కారణం ఏంటంటే యెహోషువ పోరాట జీవితం. ఏంటో పోరాటం? ఎవరితో? అమాలేకీయులతో పోరాటం. అమాలేకీయులతో పోరాటం. యెహోషువ జీవితంలో అమాలేకీయులు ఎదురు పడకపోతే అతను నాయకుడు అయి ఉండేవాడు కాడు. మోషే ఐగుప్తు యొక్క యుద్ధ విద్యలన్నీ నేర్చినవాడు. ఎవరు? మోషే. ఐగుప్తులోని యుద్ధ విద్యలన్నీ నేర్చినవాడు మోషే. మరి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు ఈ సైన్యాన్ని, ఈ జనాన్ని నడిపించుటకు. ఎక్కడి వరకు? ఎక్కడి వరకు అండి? యోర్దాను నది వరకు. యోర్దాను నది తర్వాత ఇశ్రాయేలీయులు ఎన్ని యుద్ధాలు చేశారు తెలుసా? 31 యుద్ధాలు చేశారు. టోటల్గా వాళ్ళు చేసిన యుద్ధాలు 33 యుద్ధాలు. యోర్దాను యువతల 2 యుద్ధాలు, యోర్దాను అవతల 31 యుద్ధం. 2 యుద్ధాలు మోషే చేశాడు. సీహోనుతోటి, ఓగుతోటి యుద్ధాన్ని సంహరించాడు. వారి పురాల్ని స్వాధీనం చేసుకున్నాడు. యోర్దాను అవతల యెహోషువ 31 రాజులతో యుద్ధం చేసి 31 రాజులను చంపి వారి స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకొని 12 గోత్రాలకు పంచి పెట్టాడు. అర్థమైందా? మరి యుద్ధ విద్యలు నేర్చిన వ్యక్తి రెండు యుద్ధాలు చేస్తే, యుద్ధ విద్యలు నేర్వని వ్యక్తి ఎన్ని యుద్ధాలు చేశాడు? 31 ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు, మనం అనుకుంటాం మన అందం ద్వారా, మన చందం ద్వారా, మన చదువు ద్వారా, మన డబ్బు ద్వారా, మన నగల ద్వారా, మనం కట్టుకునే పట్టు చీరల ద్వారా ఏంటి లోకాన్ని ఆకర్షించగలము అని అంటాం. ఫరో భార్య ఫరోతో అంటుంది. చాలామందికి తెలియదులే, ఎందుకంటే మూవీ చూడలేదు కాబట్టి. మోషేని గురించి చెప్తూ, మోషే ఎంత గొప్పవాడో తెలుసా? అతడు నిరాకరించిన దాన్ని నువ్వు ప్రేమించావు. అంటే ఏంటి? దేన్ని నిరాకరించాడు? భార్యను. నేను ఇష్టపడి కోరి నేను మోషే దగ్గరికి వెళ్తే అప్పటికి ఆమె భార్య అయిపోయింది, తల్లి కూడా అయిపోయింది. ఐగుప్తులు అంతే. ఐగుప్తీయులు అంతే, పెళ్ళైనా కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అర్థమైందా? ఇది ఐగుప్తు దురాత్మకు సంబంధించిన చేష్టలు.
నేను అతని దగ్గరికి వెళ్తే నన్ను అతను అసహ్యంగా చూశాడు. అతను అసహ్యంగా చూసిందని నువ్వు ఇష్టపడుతున్నావు. ఇది ఆత్మీయత. ఏది ఆత్మీయత? ఇది ఆత్మీయత. లోకాన్ని మనం అసహించుకోవాలి. మోషే వలె అతని దగ్గరికి సింహాసనం వచ్చినప్పుడు, అతని దగ్గరికి కిరీటం వచ్చినప్పుడు, అతన్ని పెంచుకున్న తండ్రి చనిపోయే సమయానికి వచ్చినప్పుడు, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి ఐగుప్తును తృణప్రాయంగా, ఐగుప్తులు ఏముంది? కొంచెం ఉంది, కంచం ఉంది, మంచం ఉంది. ఈ మూడిటితో నువ్వు ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా ఐగుప్తుకు చెందిన దానివే, ఖచ్చితంగా ఐగుప్తుకు చెందిన వాడవే. వీరేం చేస్తారు? మాయా స్వరూపంలో ఉంటాడు. అరే నాయనా, ఐగుప్తు నాశనం అయిపోతుందిరా, నీకు ఒక పక్క కనబడటం లేదా, వాళ్ళు పంపించారంటే లేదో నేను లొంగను బానిసలకి. ఎవరు అంటున్నారు ఈ మాట? నిర్గమకాండం తీయండి. నిర్గమకాండం 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూసి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైనను యెహోవాను సేవించుటకు ఈ మనుషుల పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించినదని నీకింకనో తెలియదా? ఫరో సేవకులు అంటుంటే ఫరో కఠినమవుతూ వచ్చాడు. ఎవరు అతన్ని కఠినపరుస్తున్నాడు? ఎందుకు? కక్ష తెచ్చుకోవాలరా నేను. ఎవరి మీద? ఫరో మీద కక్ష తెచ్చుకోవాలరా నేను. ఐగుప్తు ప్రజల మీద కక్ష తెచ్చుకోవాలరా. నా స్నేహితుని సంతానాన్ని, ఇశ్రాయేలుని శ్రమ పెట్టారా. చూసారా? దేవుడు కార్యాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే తర్వాత నాయకుడు అవటానికి గల కారణం ఏంటి? పోరాటం. మరి ఈ వ్యక్తి చేసే పని ఏంటి తెలుసా? ఒక చేత ఉలి, ఒక చేత సుత్తి. ఎవరిది? యెహోషువ చేతిలో. యెహోషువ ఒక శిల్పి అన్నమాట. రాళ్లను ఉలితోటి సుత్తితోటి కొట్టి కొన్ని విచిత్రమైన ఆకారాల్లో చెక్కుతాడు. అది అతని యొక్క వృత్తి. పోరాటం తెలీదు, కత్తి పట్టడం తెలీదు, యుద్ధం చేయటం తెలీదు. ఆయనగా ఉన్నాడు, నేను పోయి ప్రార్థన చేస్తా, నువ్వు అమాయకులతో యుద్ధం చేయి. నాకు రాదండి అని అనలా. అనడా? నాకు రాదండి అని అనలా. కాబట్టి యుద్ధముతో, పోరాటముతో నాయకత్వాన్ని సాధించుకున్నాడు. ఎవరు? యెహోషువ. నెంబర్ 2, రెండో వ్యక్తి తిండి. యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం. కనాన్ని జయించేశారు. కనాన్ని క్లీన్ బౌల్డ్ చేసేశారు. ఎవరు? ఇశ్రాయేలీలు. టోటల్ యోర్దాని ఇద్దరు రాక్షస రాజుల్ని, యోర్దాని 31 మంది అమోరీయుల్ని జయించేశారు. శత్రువు వెళ్ళాడు, దేవుడు అందరిని తరిమేశారు. ఇప్పుడు 12 గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచిపెడుతున్నాడు. పంచిపెట్టే సమయంలో యూదా గోత్రం దగ్గరికి వచ్చింది. యూదా గోత్రానికి స్వాస్థ్యాన్ని ఇవ్వాలా. వినండి బాగా, యూదా గోత్రానికి స్వాస్థ్యాన్ని ఇవ్వాలా. అప్పుడు యూదా గోత్రంలో ఒకే ఒక వ్యక్తి, పూర్వపు వ్యక్తి కనాన్లోకి వచ్చాడు. ఎవరైనా? కాలేబు. అతడు యూదా గోత్రానికి సంబంధించిన ఆ వ్యక్తి వచ్చి యెహోషువ దగ్గరికి అంటున్న మాటలు 14వ అధ్యాయము 6 నుంచి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనిజీయుడు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో, యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయ నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను.
ఎవరికి నీ భయపడక నేను చూసినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. నా జీవితంలో కంచం లేదు, కొంచెం లేదు, మంచం లేదు. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము. మోషే కాలేబును యెహోషువను పంపించినప్పుడు కాలేబు వయసు ఎంత? 40 ఏండ్లు. కనాను జయించిన తర్వాత నీ నాయకత్వం కింద స్వాస్థ్యాన్ని పంచే ఈ సమయంలో నా వయసు ఎంత? మధ్యలో ఎంత ఉంది? 40 సంవత్సరాలప్పుడు నాకెంత బలమో, 85 సంవత్సరాలప్పుడు కూడా నాకంతే బలము. రక్షించబడినప్పుడు ఎంత తీవ్రంగా ఉంటాం తెలుసా? మనం గంటలు గంటలు ప్రార్థన చేస్తాం, గంటలు గంటలు వాక్యాన్ని చదువుతుంటాం, గంటలు గంటలు యెహోవా సమాజాన్ని సంఘాన్ని ప్రేమిస్తుంటాం, రక్షించబడిన వారితో ఉండాలని ఇష్టపడుతుంటాం. ఆ రక్షించబడిన నాడు ఉన్న బలము నేడుందా? 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 నన్ను వేగు చూస్తానికి పంపించినప్పుడు నాకు 40 సంవత్సరాలు, నేడు 85 సంవత్సరాలు. 45 సంవత్సరాలు గడిచిన అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం. సరే, ఏం చేస్తావు? ఏది నీ బలాన్ని నాకు చూపిస్తున్నావు? నీకు చూపించడానికి కదయ్యా బాబు. ఏంది? నేను నీకు బలాన్ని చూపించేవాడిని అయితే నేను ఎవరితో దాటను బాబు, నేను అణిగిమని ఉండేవాడిని. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తామని తెలుసా? నువ్వు స్వాస్థ్యాన్ని పంచుతున్నావు. అందరితో పాటు నాకు స్వాస్థ్యం వద్దు. ఏది? అందరితో పాటు నేను స్వాస్థ్యాన్ని తీసుకునేవాడిని కాదు. ఎట్లా తీసుకుంటావు? పోరాడి తీసుకుంటా. దేంతో పోరాడుతావు? చదవండి 12. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతను దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇవ్వగానే వచ్చేసిందా హెబ్రోను? హెబ్రోను యొక్క మొదటి పేరు ఏం పేరు తెలుసా? కిర్యతర్బా. కిర్యతర్బా. అర్బా అనే అనాకీయుని చేతిలో ఉంది ఈ హెబ్రోను. అనాకీయుడు అంటే నెఫీలీల సంతానమైన వాడు. అంటే వారు ఎంత ఉన్నత దేహులో వీరు కూడా అంత ఉన్నత దేహులు. ఎంత బలాఢ్యులో అంత బలాఢ్యులు. వాళ్ళకి ఆయుధాలు బల్లే ఒక్క పాదం తట్టంటే పాదం కింద 20 మంది ఇచ్చుంటారు. వాడికి 3 కొడుకులు. వాడి పేర్లు 15వ అధ్యాయము 14వ వచనం. అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షషయి, అహీమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెలగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకున్నాను. వాడు భయంకరుడు. వాడు 3 కొడుకులు చాలా భయంకరులు. ఇప్పుడు అడుగుతున్నాడు, కిర్యతర్బాకి, కిర్యతర్బాకి రాజు అర్బా అనే అనాకీయుడు. వాడు ఉన్నత దేహుడు అని తెలుసు. వాడికి 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా దుర్మార్గులు, నరమాంస భక్షకులు. వారు కూడా ఉన్నత దేహులే. అయినను నేను వారితో యుద్ధం చేసి పోరాడి దాన్ని సాధించుకుంటా. నీ చేతికుండా నాకు స్వాస్థ్యం అవసరం లేదు. పోరాడి సాధించుకుంటా. దేన్ని? స్వాస్థ్యాన్ని. ఏం చేశాడు? అర్బాను కొట్టేశాడు. అర్బా 3 కొడుకులను కొడుకేశాడు. ఇప్పుడు కిర్యతర్బా ఏమైంది? హెబ్రోన్ అయింది. హెబ్రోన్ అంటే అర్థం
అనాకీయుల చేతిలో ఉన్న కిరీతర్బ యోధా గోత్రీయుడైన కాలేబు చేతిలోకి వచ్చిన తర్వాత అది ఏమిగా మారింది? సహవాసంగా మారింది. సహవాసంలో ఏముంటాయి? బైబిల్ స్టడీ, ప్రార్థన, సంఘ ప్రార్థన, రొట్టె విరుచుట, ఇవన్నీ సహవాసంలో దొరుకుతాయి. ఉన్నావా నీవు హెబ్రోనుగా? నీ గృహం ఉందా హెబ్రోనుగా? నీ గృహంలో మంచము, కంచము, కొంచెము, ఈ 3 తప్ప ఇంకేం ఉండవు. సహవాసాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? దేవుడు ఇక్కడ నిలబడి నువ్వు సహవాసాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. సహవాసంలో ఉన్న ఈ 4 స్తంభాలలో నువ్వు ఉన్నావా? ఈ 4 స్తంభాల కింద ఉండే సహవాసంలో నువ్వు ఉన్నావంటే ఎంతమంది తలలు ఎత్తుకోగలరు అర్థం చేసుకోండి. స్వాస్థ్యం లేదు నీకు, ఎందుకంటే నీకు పోరాటం. కంచాన్ని జయించడంలా, కొంచాన్ని జయించడంలా, మంచాన్ని జయించడంలా, ఈ 3ని జయించిన వాడికి స్వాస్థ్యము లేదు. ఏమంటున్నాడు మరి? 15వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం కాలేబు గురించి. యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు. ఎన్ని వేల మంది ఉన్నారండి? ఎన్ని వేల మంది యోర్దాన్ని దాటారు యూదా వంశంలో? ఎక్కడ దొరుకుతుంది మనకి? సంఖ్యాకాండంలో 26వ అధ్యాయంలో 2వ సెన్సస్ జరిగితే యూదా గోత్రం ఎక్కడికి వచ్చింది? 19వ వచనం. యూదా కుమారులు ఏరును, ఓనానును కనాను దేశమును వృత్తి పొందిరి. యూదా వారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరిసీయులు పెరిసి వంశస్థులు, జరహీయులు జరహు వంశస్థులు, పెరిసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామోలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. యోర్దాను దాటిన వారు యూదులు ఎంతమంది? 76,500 మంది. 76,500 మందికి ఒక స్వాస్థ్యము, ఒక భాగము. కాలేబుకు మాత్రమే ఒక భాగం. ఎంత ఆస్తి వచ్చిందండి? నీ బిడ్డలకి ఏం సంపాదిస్తున్నావు? ఒక ఆయనంట వాళ్ళ కూతురికి 10 లక్షలు ఎత్తిపెట్టాడంట కట్నం కోసం. నేను కట్నం వద్దంటుంటే నన్ను విమర్శిస్తున్నాడు. ఇచ్చుకో, నీ ఖర్చు ఇది, నీ 10 లక్షలే కదా, నువ్వు మారు మనసు పొందు, నీ కూతురిని మారు మనసు పొందించు, నువ్వు నీ కూతురు ఇద్దరు కలిసి ఉపవాస ప్రార్థన చేయి, కట్నం తీసుకున్నాడు నీ కల్లుడు వస్తాడు, నీకు 10 లక్షలు మిగిలినట్టేనా? నీకు 10 లక్షలు మిగిలించాలండి నాకు కోరికగా ఉంటే. నేను 10 లక్షలు అప్పు చేసా, ఏదో ఒకటి అమ్మో నేను కడతానంటే ఎవరేం చేయాలా? నీకింత పిచ్చుంటే ఆ 10 లక్షలు ఉంటే నీ కొడుకు వస్తుంది. అబ్బాయి కుమారులారా మీరు తిరగబడండి, మీ చెల్లెళ్ళకు మీ అక్కలకు కట్నం ఇస్తుంటే ఇవ్వద్దని చెప్పండి. ఆ డబ్బులు నాయి, మా సహోదరులకు ఎందుకు ఇస్తున్నారు? మారు మనసు పొందవాయి, బాప్తీసం తీసుకోవాయి, మోకరించి ప్రార్థన చేయాయి, కట్నం తీసుకున్న అల్లుడు వస్తాడు, నాకు రావాల్సిన 10 లక్షలు వేరే వాడికి ఎందుకు ఇస్తామని తిరగబడండి. నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా. ఏ ఆస్తి? ఏ ఆస్తి అమ్మా? ఈ లోక సంబంధమైన ఆస్తి కదా, దానికి తుప్పు తినేస్తుంది, చిమ్మిటి పడుతుంది. దొంగలు ఇస్తారు. చార్లీ శోభరాజు లాంటి వాళ్ళు ఉంటారు, స్విస్ బ్యాంక్ని దోషించున్నాడు. అర్థమైందా? ఈ 3 దొంగిలించని స్థలం ఒకటి ఉంది, అక్కడ నీ ఆస్తిని సంపాదించుకో, కూర్చుకో. పరలోకం ముందు నీ ధనమును కూర్చుకో. అక్కడ చిమ్మట ఉండదు, తుప్పు ఉండదు, కన్నం వేసే దొంగలు కూడా ఉండరు. అర్థమైందా? కాబట్టి ఆస్తి ఏంటి? ఆస్తి మా బంధువుల్లో మా పెద్దమ్మ కూతురు ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మాయి మరి ఎంఎస్సీ ఏదో చేసింది, లెక్చరర్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఒక కమ్మాస్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 30 సంవత్సరాలకి మెనోపాజ్ దశ వచ్చేసిందంట అమ్మాయికి. చారా గురించి ఏమంటాడు బైబిల్? స్త్రీ ధర్మము ఉడికిపోయిన అంటారే, ఆ దశ రాబోతుందనగా వాళ్ళు ఫాస్ట్ అయ్యారు. ఆ అమ్మాయి ఒక బిడ్డను కన్నది. ఖర్చు ఎంత అయిందో తెలుసా? 16 లక్షలు. డెలివరీ అయ్యేంత వరకు హాస్పిటల్లోని చెన్నై
చెన్నైలో ట్రీట్మెంట్. ఇది ఆశీర్వాదమా? మా పెద్దమ్మాయికి వెడ్డింగ్ డే లోపల కూతురు పుట్టింది. మా చిన్నమ్మాయికి కూడా రేపు వెడ్డింగ్ డే లోపల బిడ్డను కనబోతుంది. ఇది ఆశీర్వాదం అంటే, ఇది ఆశీర్వాదం. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారే, అది ఆశీర్వాదం కాదు. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ లక్షలు పెట్టి మరి గర్భాలు తెచ్చుకుంటున్నారే, అది ఆశీర్వాదం కాదు. కాలేబు ఏం చేశాడు? 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి ఏంటి? ఎక్కడి నుండి? అక్కడ హెబ్రోన్ని స్వాధీనం చేసుకున్నాడు. హెబ్రోన్లో తన సంతానానికి సంబంధించిన సైనికులు, ఆయుధాలు అన్నింటినీ సిద్ధం చేసుకున్నాడు. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షమయి, అహిమాను, తల్మయి అను అనాకీయుల వంశీకులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకున్నాడు. నెక్స్ట్, అక్కడ నుండి అతడు దెబూరు నివాసుల మీదకి పోయాను. అంతకుముందు దెబూరు పేరు కిర్యత్ సేఫెరు. కాలేబు కిర్యత్ సేఫెరును పట్టుకుని దానిని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేసేదని చెప్పగా, మనం ఎవరికి ఇస్తున్నాం? మన కుమార్తెలను ఎవరికి ఇస్తున్నాం అండి? దరిద్రుడికి ఇస్తున్నాం, దౌర్భాగ్యులకి ఇస్తున్నాం. కాలేబు ఏమన్నాడు తెలుసా? ఎవరైతే కిర్యత్ సేఫెరును స్వాధీనం చేసుకుంటారో వారికి నా కుమార్తెను ఇస్తాను. అతను ఏం చేశాడు? కనజ కుమారుడైన ఒత్నీయేలు. కాబట్టి కాలేబు సహోదరుడును 17వ వచనం, కనజ కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకుని కనుక అతను తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. కాలేబు హెబ్రోనును కేంద్రం చేసుకున్నాడు. హెబ్రోన్లో అన్నిటినీ సమకూర్చుకున్నాడు. హెబ్రోన్ను కేంద్రం చేసుకొని హెబ్రోన్ చుట్టుపక్కల ఉన్న పట్టణాలను, ప్రాంతాలను కొల్లబెట్టాడు, స్వాధీనం చేసుకున్నాడు. నేను చెప్తున్నాను, దయచేసి వినండి. సియోను ప్రార్థనా మందిరంలో ఏది కొదవలేదు. సియోను ప్రార్థనా మందిరాన్ని కేంద్రం చేసుకుని చుట్టుపక్కల ఉన్న పల్లెల్ని, పట్టణాలని కొల్లబెట్టే బాధ్యత మనది. సో ఇప్పుడు కాలేబు హెబ్రోనును కేంద్రం చేసుకొని హెబ్రోనులు అన్నీ సమకూర్చుకొని సియోనులు అన్నీ ఉన్నాయి, కదలి రండి. చుట్టుపక్కల ఉన్న గ్రామాలను యేసుక్రీస్తు కొరకు జయించుదాం, స్వాధీనం చేసుకుందాం. హెబ్రోన్లో అన్నీ ఉన్నట్టుగా సియోన్లో కూడా అన్నీ ఉన్నాయి. 3వ వ్యక్తి, మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము. దావీదు యొక్క సైన్యంలో సైన్యాధిపతి యోవాబు. యోవాబు దావీదుకి ఏమవుతాడు? మేనల్లుడు. మరి మేనమామ అయిన దావీదు ఈ ముఖ్యమైన 3వ స్థానం, రాజ్యంలో సేనాధిపతి స్థానము 3వది. 1 రాజు, 2వది మంత్రి, 3వది సైన్యాధిపతి. 3వ స్థానం. ఈ గొప్ప 3వ స్థానాన్ని దావీదు యోవాబుకి ఇవ్వటానికి బంధుత్వాన్ని బట్టి కాదు. వింటున్నారా? క్రీస్తు సంఘములో బంధుత్వాలకు చోటు ఉండదు, జాగ్రత్త. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. తర్వాత దావీదును ఇశ్రాయేలీలందరూ యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొనిను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా, సెరియా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. తర్వాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదు పురమను పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను.
యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేసెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ఎట్టొచ్చిందండి సైన్యాధిపతి పదవి? పోరాడాడు, పోరాటంలో గెలిచాడు. పోరాటంలో గెలిచాడు. ఏమన్నాడు? ఎవడు యెబూసీయులను తరిమి ఈ యెరూషలేమును హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడో వాడే ముఖ్యుడును సైన్యాధిపతి అనగానే ఏందంట, అందరికంటే ఏది అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. అందరికంటే ముందుగా అంటే ఎప్పుడండి చెప్పండి? 6 గంటలకు వంట పరిచర్య అంటే అందరికంటే ముందుకు రావాల్సిన ఎప్పుడు వస్తాడు? అదావులే చివరి 5 నిమిషాలు పోయినా కానీ దేవుడు 5 గంటలకు పోయినా కానీ ఏమీ తెలివి నాయన మన వాళ్ళతో. ఇది రక్షణ. 9 గంటలకు పిలిచాడు, మరలా ఇంకో గంటకు పిలిచాడు, మరలా ఇంకో గంటకు పిలిచాడు, 5 గంటలకు కూడా ఇంకోని పిలిచారు. మరి అందరికీ ఒకే జీతం ఇచ్చారు. ఇదేంటి చెప్పండి? స్వాస్థ్యం కాదు, రక్షణ. స్వాస్థ్యము పొందాలి, పేరు పొందాలి. సంఘంలో ఐఆమ్ నెంబర్ 2, నెంబర్ 1 నేనులే. నన్ను కూడా టాబ్లెట్ చేయండి, నో ప్రాబ్లం, నేను కింద కూర్చుంటానండి. ఇందాక టాబ్లెట్ వేసుకొని వచ్చా, ఇదిగో నన్ను కూర్చోబెట్టి 2 వర్తమానాలు చెప్పినా కానీ ఐఆమ్ హ్యాపీ. ఇది బలానికి వాడే టాబ్లెట్. ఇది వేసుకొని వచ్చి కూర్చున్నా. ఆరోగ్యం నాకు బాగలేదు, పైగా సాతాను దాడులు కూడా జరుగుతున్నాయి నా మీద. ఎందుకంటే సాతాను గద్దిస్తుంటూ దెయ్యాలు పెట్టిన వాళ్ళు గద్దిస్తుంటాను కదా, అవి వచ్చి నా మీద దాడి చేస్తుంటాయి. ఈ మామూలే, మేము దేవుని సేవకు వచ్చాం కాబట్టి. రండి, మొదటి వర్తమానం తీసుకోండి, 2వ వర్తమానం తీసుకోండి. ఒంగోలులో ఒక ఆయన ఉన్నాడు, గొప్ప దైవజనుడు, జాన్ సుబ్బారెడ్డి కంటే ముందు. ఆయన పేరు యోహాన్ అన్న, తెలుసు కదా. వాక్యమే చెప్పడు ఆయన, వాక్యమే చెప్పడు. వాక్యం ఇతరుల చేత చెప్పిస్తాడు. ఆయనది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే, పరిపాలన మాత్రమే. రండి, ఆ సైన్యంలో సైన్యాధిపతి అయ్యాడు. బంధుత్వం ద్వారా తీసుకోవాలా. దేని ద్వారా తీసుకున్నాడు? పోరాటం ద్వారా తీసుకున్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పాం? యెహోషువ, కాలేబు, యోబు. 4వ వ్యక్తి యేసుక్రీస్తు. తిండి హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు. ఈయన కూడా పోరాటమే. ఎవరిది? యేసుక్రీస్తుతో కూడా పోరాటమే. ఇదేందయ్యా ఈ ఆశ్చర్యం ఏందని అంటారేమో. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయము 2వ వచనం మధ్య భాగంలో ఉంది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఎవరి గురించి చెప్పాడు అపోస్తలుడైన పౌలు? యేసయ్యను గురించి అండి. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున. ఇది హై ప్లేస్. సృష్టి మొత్తం మీద తండ్రి కూర్చున్న స్థానము. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు అమరత్వం కలిగి. అక్కడికి ఎవరు వెళ్ళలేరు. ఆయన చూసిన వాడు ఎవడు కూడా లేడు. ఆయన చూపించాలంటే కుమారుడైన దేవుడే చూపించాల. కుమారుడైన యేసుక్రీస్తుని చూసినవాడు తండ్రిని చూసినట్టే అని అంటాడు యోహాను. రైట్. ఇప్పుడు ఆయన సింహాసనం ఎక్కడ ఉంది? సమీపింపరాని తేజ అంటే 3వ ఆకాశం, పరలోకం. పరలోకం కంటే పై స్థానంలో ఉన్నాడు. అది యెహెజ్కేలు గ్రంథం 1-2 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది ఆ స్థానం గురించి. ఓకే. అయితే యేసుక్రీస్తు
శరీరధారిగా మరియమ్మ గర్భంలోనికి ప్రవేశించక మునుపు ఆయన స్థానము, ఆయన సింహాసనం ఏంది అని అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోన్నాడు. ఆ అత్యున్నతమైన సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. బాగా అంటున్నారా? పరలోకానికి సమీపింపరాని తేజస్సుకి చాలా గ్యాప్ ఉంది. సమీపింపరాని తేజస్సులో తండ్రి కూర్చోన్నాడు. పరలోకంలో ఉన్న అత్యున్నతమైన సింహాసనం మీద యేసుక్రీస్తు కూర్చోన్నాడు. యేసుక్రీస్తు యొక్క గోల్ కానీ, యేసుక్రీస్తు యొక్క ఆనందం కానీ ఏంటంటే, నేను వెళ్ళి ఎక్కడ కూర్చోవాలా? అది తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవాలా. అప్పటి వరకు నాకు ఆనందమో లేదు. మరి ఆనందం కొరకు ఏం చేశాడంట? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ఈ రెండింటిని సహించినందువల్ల ఆయన తండ్రి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమునకు ఆసీనుడకు కొనిపోబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, బాగేనండి, నేను శరీరధారిగా రాకమునుపు అత్యున్నతమైన సింహాసనమున, యెషయా గ్రంథం 1:6-1 ప్రకారంగా అత్యున్నతమైన సింహాసనం పరలోకంలో కూర్చోవాలా. నా గోలు, నా ఆనందం ఏంటంటే నేను తండ్రి కుడి పార్శ్వమున అంటే రైట్ సైడ్ను కూర్చోవాలని నా ఆనందం. నా నామమున మారు మనసు పొంది తండ్రిని అంగీకరించిన వారిని కూడా నేను ఎక్కడ కూర్చుని పెట్టుకుంటాను తెలుసా? నా సింహాసనాన. ఇప్పుడు తండ్రి సింహాసనం ఎక్కడుంది? సమీపింపరాని తేజస్సులో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సింహాసనం ఎక్కడుంది? ఆయన కుడి పక్కనే ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం ప్రకారంగా పోరాడేవాడిని ఎక్కడ కూర్చుని పెట్టుకుంటాడు? 3వ అధ్యాయము చదవండి, 20-21. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము. ఆయన మన దగ్గరకు వస్తాడు. నెంబర్ 2, 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. జయించిన వాడే, ఓడిపోయినాడు కాదు. రక్షణ పొందితే విందులో ఉంటాం. తండ్రి కుడి పార్శ్వమున తండ్రి సింహాసనము సమీపింపరాని తేజస్సులో తండ్రి కుడి పార్శ్వం పక్కన కుమారుని యొక్క కుడి పార్శ్వము. ఆ కుడి పార్శ్వమును కూర్చున్న యేసుక్రీస్తు సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాలంటే ఏముండాలా? పోరాటం ఉండాలా. జయానికి ముందు ఏముండాలా? పోరాటం ఉండాలా. కళ్ళని జయించాలా, మనసును జయించాలా, హృదయాన్ని జయించాలా, ఆలోచనలు జయించాలా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు. ఆ స్టేజ్కి వెళ్ళాల. ఎప్పుడైతే జయిస్తామో, జయించిన ఆయన ఏం చేస్తాడంట? పోరాడే వరకు ఏముంది? సింహాసనం ఉంది. ఏముంది? సింహాసనం ఉంది. సింహాసనం ఉన్నవాడికి రాజ్యం ఉంది. తిండి ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. సో వీఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం ఎవరివి? దేవునికి ఒక రాజ్యాన్ని, దేవుని ఆరాధించే ఆరాధకులము, యాజకులము. మాయా దర్శనాలతో ఇవి రావు, మెత్తని మాటలతో ఇది రాదు. కొయ్యాలా. ఏం చేయాలా? గడ్డ పుట్టింది, లోపల విషం ఉంది, చెడు ఉంది,
గడ్డ పుట్టింది, గడ్డ లోపల ఏముంది? చెడు ఉంది. దాన్ని అట్టే ఉంచితే క్యాన్సర్ అవుతుంది. దాన్ని కోస్తేనే లోపల ఉన్న చెడు వస్తుంది. మాకు కొయ్యటం వద్దన్నా, మాకు మృదువైన మాటలు ఆశీర్వాదాలు చెప్పన్నా, ఎప్పుడు నీ నోటి నుండి శాపాలేనా? జాగ్రత్త. నువ్వు దేన్ని ఆనుకొని ఉంటున్నావు అది కూలిపోద్ది. మాయా రూపాలని, మాయా స్వరూపాన్ని, మాయా ఆరాధనలని, మాయా చర్చీలని, మాయా బంధుత్వాలను ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని ఉంది. పోరాటం. ఇరుకు మార్గమున ప్రవేశించాలంటే పోరాటం చేయాలమ్మా. పోరాటం చేయకపోతే ఇరుకు మార్గం దొరకదు. నేను కంచం కింద, మంచం కింద, కొంచెం కింద ఉంటానంటే కుదరదు. నువ్వు వెలిగించబడిన దీపం అయితే దీపస్తంభం మీదనే పెట్టాలి. దీపస్తంభం మీదనే దీపం ఉంటే అందరికీ దేవుడి యొక్క వాక్యాన్ని దీవించండి.